కరోనా మహమ్మారి కారణంగా 5 ఏళ్ల క్రితం మొదలైన వర్క్ ఫ్రం హోం విధానం భారతీయ ఉద్యోగుల ఆర్థిక, వృత్తిపరమైన జీవితాల్లో సరికొత్త సమీకరణాలను సృష్టించింది. ప్రారంభంలో ప్రయాణ ఖర్చులు, సమయం ఆదా అవుతాయని సంబరపడినా కాలక్రమేణా కనిపించని ఖర్చులు, కెరీర్ పరమైన సవాళ్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఇంటి నుంచి పని చేయడం వల్ల కేవలం లాభమేనా అంటే అది సంక్లిష్టమైన ప్రశ్నగా మారింది. వర్క్ ఫ్రం హోం వల్ల ప్రయాణ ఖర్చులు అంటే పెట్రోల్, మెట్రో, క్యాబ్ ఖర్చులు, ఆఫీస్ కోసం కొనే బట్టలు, బయట లంచ్, కాఫీల కోసం చేసే వ్యయం గణనీయంగా తగ్గింది. అంతేకాకుండా ట్రాఫిక్ లో గడిపే సమయం ఆదా అవడంతో పాటు పట్టణ కాలుష్యం నుంచి ఉపశమనం లభించడం సానుకూల అంశాలుగా ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు ఈ మార్పును తొలుత స్వాగతించారు. అయితే ఈ ఆదాకు బదులుగా కొత్త ఇంటి ఖర్చులు వచ్చి పడ్డాయి. రోజంతా ల్యాప్టాప్లు, ఏసీలు, ఇంటర్నెట్ రూటర్లు పనిచేయడంతో కరెంటు బిల్లులు తడిసి మోపెడయ్యాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ భారం మరింత ఎక్కువవుతోంది. నిరంతరాయంగా పెరిగే వీడియో కాల్స్, ఆన్లైన్ మీటింగ్ల కోసం వేగవంతమైన, ఖరీదైన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లకు మారాల్సి వచ్చింది. చాలా మంది ఉద్యోగులు ఇంట్లో సరైన వర్క్ సెటప్ లేకపోవడంతో నడుము, మెడ, మణికట్టు నొప్పుల బారిన పడ్డారు. దీంతో ఎర్గోనామిక్ డెస్క్లు, కుర్చీలు, లైటింగ్ వంటి వాటిపై వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. వంటగది పక్కనే ఉండడంతో స్నాక్స్, ఇతర తినుబండారాలపై ఖర్చు కూడా పెరిగింది. ఆర్థిక అంశాలతో పాటు కెరీర్ పరమైన చిక్కులు మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఆఫీస్లో భౌతికంగా కనిపించకపోవడం వల్ల ప్రమోషన్లు, కీలకమైన ప్రాజెక్టుల్లో గుర్తింపు, సీనియర్ల నుంచి తీసుకునే అవకాశాలు తగ్గుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువ ఉద్యోగులు సీనియర్ సహోద్యోగుల్ని గమనిస్తూ నేర్చుకునే అమూల్యమైన అనుభవాన్ని కోల్పోతున్నారు. దీనిని అధిగమించేందుకు మీటింగ్లలో చురుగ్గా మాట్లాడడం, తమ పని పురోగతిని ఎప్పటికప్పుడు మేనేజర్లకు తెలియజేయడం, ఫీడ్బ్యాక్ అడగడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఈ చిత్రాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల శారీరక నొప్పులు దీర్ఘకాలిక సమస్యలుగా మారుతున్నాయి. ప్రయాణం లేకపోవడంతో రోజువారీ శారీరక శ్రమ తగ్గిపోయింది. ఇక సహోద్యోగులకు దూరంగా ఒంటరిగా పనిచేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, బర్న్అవుట్ వంటి సమస్యలు పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు వర్క్ ల్యాప్టాప్ పోయినా లేదా హ్యాక్ అయినా కంపెనీకి సంబంధించిన కీలకమైన డేటాకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రతికూలతలు ఉన్నప్పటికీ చిన్న పిల్లలు ఉన్నవారు, కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతలు ఉన్నవారు వర్క్ ఫ్రం హోం లేదా హైబ్రిడ్ విధానానికే మొగ్గు చూపుతున్నారు. మొత్తం మీద చూస్తే వర్క్ ఫ్రం హోం ఖర్చుల్ని పూర్తిగా తొలగించలేదు, కేవలం వాటి స్వభావాన్ని మార్చింది. ప్రయాణం, దుస్తులపై ఆదా అవుతున్న డబ్బు, కరెంటు బిల్లులు, ఫర్నిచర్, ఆరోగ్యం వంటి కనిపించని రూపాల్లో ఖర్చు అవుతుందని వాస్తవం.